హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ లాక్డౌన్ టైంలో ఈ రెసిపీస్ అనేవి ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. పాన్ కేక్స్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి నేను 1 కప్ మైదా తీసుకున్నానండి. దీంట్లోకి తీసుకునే ప్రతిదీ కూడా ఏదైనా మెజర్ చేసుకోవడానికి ఒకదాంతో మాత్రమే తీసుకోండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా, దాంతోనే మెజర్ చేసుకుంటున్నాను. 1 కప్ మైదా పిండికి 1/2 కప్ షుగర్ పౌడర్ అండి, పంచదార పొడి తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె అండి. తేనె అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతటిని కూడా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి పాలు అనేవి వేసుకోకూడదు. నేను మైదా పిండి వేసుకున్న కప్ ఉంది కదండి, ఆ కప్తో 1 కప్ పాలు పట్టాయి నాకు కంప్లీట్గా ఇది మిక్స్ చేయడం కోసం. సో ఒకేసారి అయితే వేయొద్దండి, ఎందుకంటే ఒక్కొక్కసారి జోరైపోయే ప్రాబ్లం ఉంటుంది. సో కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు, లేదంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదండి. ఎలాంటి ఉండలు లేకుండా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇందాక చూపించిన కప్ ఉంది కదండి, ఆ కప్తో 1 కప్ మిల్క్ పట్టాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇక్కడ నేను గరిటె తీసుకున్నాను కదండి, మీరు ఏదైనా బౌల్ కూడా తీసుకోవచ్చు. మనకి ఏంటంటే పాన్ కేక్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావడం కోసం ఒకటే గరిటెతోటి ఈక్వల్గా తీసుకుంటే పాన్ కేక్స్ అన్నీ కూడా రెడీగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఏదైనా తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని పెనం కొంచెం హీట్ అవనివ్వాలి. పెనం హీట్ అయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో వేసినట్లయితే పాన్ కేక్ అనేది మనకి ఈక్వల్గా వస్తుందండి. దీన్ని మనం ఏమీ స్ప్రెడ్ చేయని అవసరం లేదు. స్ప్రెడ్ చేస్తే కేక్ కాస్త అట్టులాగా అయిపోతుంది అండ్ గట్టిగా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తవ్వ మీద ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ ఏది రాయనవసరం లేదండి. కొంచెం హీట్ చేసిన తర్వాత మీరు వేసేసుకోవచ్చు. అండ్ గ్యాస్ అనేది స్విమ్లో మాత్రమే ఉంచాలి. హైలో పెట్టేశారంటే కనుక మాడిపోతుంది. సో గ్యాస్ స్విమ్లో పెట్టుకుని కొంచెం పెనం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిటెతోటి మధ్యలో వేస్తున్నట్లయితే ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే మన కన్సిస్టెన్సీ అలా ఉంది కాబట్టి పైన మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు ఉడకనిస్తే సరిపోతుంది. 1 నిమిషం కాలిన తర్వాత దాన్ని తిరగవేసుకుని రెండో వైపు కూడా కొంచెం కాలనిస్తే మన పాన్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చాలా ఈజీ కదా, 10 నిమిషాలు కూడా పూర్తిగా పట్టదు మనకి. అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఎక్కువగా కేక్స్ కోసం ఎక్కువ ఏడ్చారంటే ఇలా చేసి పెట్టినట్లయితే ఆ టేస్ట్ ఉంటుంది, ప్లస్ మనకి ఈజీగా పని కూడా అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఎంత స్పాంజీగా ఉన్నాయో కదా, టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలాగనే తినేయచ్చు, లేదంటే పైన హనీ యాడ్ చేసి కూడా ఇవ్వచ్చండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ రెసిపీ ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఓకేనా మరి, బాయ్ బాయ్.